ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేంద్ర కుమార్ నిన్న ఒక హెచ్చరిక ఇచ్చాడు. శాంతి భద్రతల విషయంలో ఎవరైనా ఉపేక్షించేది లేదు, చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాము అని ఆయన హెచ్చరిక చేయాల్సి వచ్చిందంటే అవసరం ఏం, దానికి ఇండికేషన్ ఏంటి? పరిస్థితి చాలా దారుణంగా ఉంది, అంత తీవ్ర హెచ్చరిక చేయాల్సి వచ్చిందని. మూడో విషయం, ఇలాగే మనం కనుక చెప్పుకుంటూ పోతే తేజస్వి యాదవ్కు సంబంధించి ఎవరు ఆర్జేడీ కాంగ్రెస్ను బ్లాక్మెయిల్ చేసి తేజస్వి యాదవ్ను అభ్యర్థిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటింపచేసింది అని ఎవరంటున్నారు తెలుసా? ప్రధానమంత్రి. బ్లాక్మెయిల్ చేసి, అంటే ప్రతిపక్ష అభ్యర్థి, ప్రతిపక్షంలో అంత బ్లాక్మెయిల్ చేసేటంత సీన్ ఉంటే మరి మీరెందుకు నితీష్ కుమార్ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడా? మీరు అంతకుముందు ఎన్నికలు అయిన తర్వాత చెప్తామన్న వాళ్ళు ఇప్పుడు నితీష్ కుమార్ అంటే మీరు నితీష్ కుమార్. కాబట్టి ఎవరినెవరు బ్లాక్మెయిల్ చేస్తారు? ఒక విధంగా అక్కడ రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు కొంచెం ఎదురు తిరుగుతున్నాయని ఒక ఆందోళన మటుకు వీళ్ళకు ఉంది. అందుకని అంతకంతకు తీవ్రాతి తీవ్రమైన పదాలు బయటికి తీస్తున్నారు, చాలా తిడుతున్నారు. హోంమంత్రి, దేశానికి హోంమంత్రి అమిత్ షా, ఆయన దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఏ చర్య అయినా తీసుకోవచ్చు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయితే హత్యల మంత్రిత్వ శాఖ పెడతారట, అపహరణల మంత్రిత్వ శాఖ పెడతారట, తర్వాత డబ్బు లాగుట, తర్వాత చంపుట, రెండు కలిపి ఇంకో శాఖ, 3 మంత్రిత్వ శాఖలు వస్తాయంట. అంటే హత్యలకు కూడా శాఖ పెడతారు అనే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు.